చూసినట్లయితే రేషన్ కార్డుల కోసం జనాలు మీ సేవా సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. అండ్ ఆధార్ కార్డుల అప్డేట్ల కోసం కూడా అంతే. కొన్ని కొన్ని చోట్ల చూసినట్లయితే కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి. మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. సో దాని గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏమైందంటే, మేము వచ్చి మీకు సంక్షేమం చేస్తున్నాం. మీకు గతంలో ప్రభుత్వం మేము పట్టించుకోలేదు. మేము మిమ్మల్ని పట్టించుకుంటున్నామంటే, ఇంట్లో కూర్చున్న దగ్గర మీరు పథకాలు అందిస్తే అది ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఉమ్, ఏదో ఒకటి చేయాలి కదా! అవును. మీరు ఇచ్చే పథకాలకు ప్రజలు బయటకొచ్చి ఊరేగితేనే అప్పుడు మీకు మీరు ఇచ్చినట్టు బయటకు తెలుస్తుంది కదా! ఉమ్, ఏదో ఒక వాళ్ళకి పని పెట్టాలి కదా! వాళ్ళకి పని లేకుండా ఒట్టిగా ఇచ్చేస్తే మిమ్మల్ని గుర్తుపట్టరు కదా అప్పుడు. ఉమ్, అందుకని చెప్పేసి వాళ్ళకి ఒక పని పెట్టారు బిడ్డలు. మీకు ఈ బిలో పోవర్టీ లైన్ ఉంటే మీ రేషన్ కార్డులు ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలని ఒక ఫామ్ నింపాలా. ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? ఎంఆర్ ఆఫీస్లో దొరుకుతుంది. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలా. అది డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ సెంటర్లో పోతే అట్లా కాదు, దానికి కలర్ జిరాక్స్ కావాలంట. ఓ, కలర్లో అప్డేట్ చేయాలి. అన్న ముఖ్యమంత్రి గారి బొమ్మ, ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మ కలర్లో కనిపించాలి నవ్వుతున్నట్టు. ఓకే. అది కూడా మ్యాండేటరీ పెట్టారు. ఆ కలరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నింపి వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట. అది వెరిఫై చేయడానికి ఒక సంస్థకు వాళ్ళు అవుట్సోర్సింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు మొత్తం 90% మొత్తం కుదిచ్చేస్తారు మొత్తం. ఓకే. 1000 రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు 100 రేషన్ కార్డులకు 100కి, వస్తుంది. ఉమ్, వాళ్ళ ఉద్దేశం అదే. 1000 బదులు 100 అవుతే మనం చెప్పినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ 100 మందికి ఇచ్చేసి మనం పబ్లిసిటీ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ కావచ్చు అని చెప్పి. మరి మిగతా 900 మంది పరిస్థితి ఏంటి సార్? మీకు ఇంట్లో టీవీ ఉంది, మీకు ఇంట్లో వెహికల్ ఉంది, మీకు పెన్షన్ వస్తుంది, మీకు ఆర్థికంగా మంచిగా ఉన్నారు. ఇవాళ రేపు మినిమం అంటే కొంచెం దారిద్ర్య రేఖకు పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వెహికల్స్ లేకుండా అయితే ఎవరికి ఉన్నాయి సార్ ఇవాళ రేపు? అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు బిలో పోవర్టీ లైన్ అనేది దానికి ఒక క్లాస్ ఉన్నాయి. పలానా ఇప్పుడు ఎల్సిడి టీవీ, ఫ్లాట్ టీవీ ఉంటే మీరు అరుగులు కారు, ఉమ్, కారు ఉంటే అరుగులు కారు, సొంత ఇల్లు ఉంటే అరుగులు కారు. మీకు మారుమూల ప్రాంతాల్లో పోతే మీకు 5-6 లక్షలు కడితే మీకు ఒక ఇల్లు వచ్చేస్తుంది, చిన్న గుడిసె. అవును. అది మీకు ఓన్ హౌస్ కింద వస్తుంది కదా. అంతే కదా. మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు లింకప్ అవుతుంది. ఉమ్, మీ ఆధార్ కార్డు అందుకే తీసుకుంటున్నారు. ఉమ్, ఆధార్ కార్డు కొట్టగానే మీరు అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఆ సాఫ్ట్వేర్ అట్లా ఉంది ఇప్పుడు. ఉమ్, మా ఆధార్ కార్డు కొట్టగానే మీ మీద ఉన్నటువంటి వెహికల్స్, ఉమ్, మీ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. మీరు ట్యాక్స్ పేయర్ ఉంటే కూడా అది కూడా పాపాత్కుడి కిందనే అది. ట్యాక్స్ పే చేయడం కూడా అంటారా? మీరు ట్యాక్స్ పే చేస్తే మీకు మా ఈ పథకాలు రావన్నమాట. ట్యాక్స్ పే చేస్తే పథకాలు రావు. ఓకే. ట్యాక్స్ పే చేసేవాడు, ఇంట్లో ఫ్లాట్ టీవీ ఉన్నవాడు, కారు ఉన్నవాడు, సొంత ఇల్లు ఉన్నవాడు, ఉమ్, ఆ వారు కానీ కుటుంబంలో ఎవరికున్నా కానీ, భార్యకున్నా భర్తకున్నా, అది ఖచ్చితంగా బిలో పోవర్టీ లైన్ నుంచి వాళ్ళు వైదొలగడం జరుగుతుంది. ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇలాంటివన్నీ చూడరా సార్? వన్స్ గెలిచిన తర్వాత ఇలాంటివన్నీ బయటకు వస్తాయా? ఒకడు ఏముంటాడంటే, ఒక సభలో ఉమ్, ఒక శకుని ఉంటాడు, ఒక నారదుడు ఉంటాడు, ఒకడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరు ఉంటారు అనమాట ఓకే. ఈ కౌరవ సభలో. అప్పుడు ఏమైపోయింది, అందులో ఒకడు ఐడియాలు ఇస్తారనమాట. ఏమైనా ఉంది పనికి వస్తుంది అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది, సీక్రెట్ అజెండా అయింది. నాకు తెలిసినంత వరకు ఈ 1000 కార్డులు ఉంటే దానికి 100 కార్డులు చేయాలి. అప్పుడు మనం 100 కార్డులలో 50 మందికి ఇచ్చినా సరిపోతుంది. ఉమ్, ఆ విధంగా వాళ్ళు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రజల్లో కూడా ఆ అపోహ వెళ్తుంది. ఉమ్, ఇప్పుడు ఈ 100 రోజుల లోపల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే, ఇప్పుడు రేషన్ కార్డు తీసుకున్నంత మాత్రం రేషన్లో వచ్చేటివి ఏంటివి? ఉమ్, ఏమీ రావట్లేదు. ఆ బియ్యం కూడా తినేటట్టు లేవు. ఆ బియ్యం కూడా తీసుకుపోయి మా రేషన్ షాప్ వాళ్ళే వాళ్ళు దళారులకు అమ్ముకుంటున్నారు. అది తీసుకుపోయి స్వగృహ ఫుడ్లో దాంట్లో దీంట్లో పోయి ప్రాసెస్ చేసి వేరే ఫుడ్ పార్టికల్స్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు టిఫిన్ సెంటర్లలో. ఫుడ్ ఆ బియ్యం తీసుకుపోయి తినేంత క్వాలిటీ లేవు అవి. అవునవును. ఆ ఆ, బియ్యంతో అది అందరికీ తెలుసు. అది అందరికీ తెలుసు. సో ఆ బియ్యం తీసుకుపోయి వండి పెట్టిన హాస్టళ్ళలో వండి పెట్టినా కూడా తినని పరిస్థితి. అవును సార్. అలాంటి నాసిరకం బియ్యము, నాసిరకం సరుకులు రేషన్ కార్డు నుంచి వస్తాయి. ఉమ్, అవి ఎవ్వడు తీసుకోడు, తినడు. తీసుకోవడం, అమ్మడం తప్ప. ఉమ్, అది ఎందుకు ఇవ్వడమో, ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో. ఉమ్, ఈ రేషన్ కార్డులు మాత్రం కుదించడం ఖాయం. దాని సంఖ్యను కుదిస్తారు. 1000 కార్డులు ఉంటే 100 కార్డులు చేస్తారు. అందులో 100 కార్డులు 50 మందికి ఇస్తారు. ఉమ్. ఇచ్చేసి 500 మందికి ఇచ్చినామని డబ్బా కొట్టు.